బ్రేకింగ్ లో చూస్తున్నాం. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒకరి డెడ్ బాడీ అప్పగించబోయి మరొకరి మృతదేహాన్ని అప్పగించారు. మైలారానికి చెందిన కుమారస్వామి అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో కుమారస్వామి మృతదేహానికి బదులు మరొకరి డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు ఎంజీఎం సిబ్బంది. అయితే అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో తండ్రి కుమారస్వామి మృతదేహం కాదని కూతురు గుర్తించింది. ముక్కు మొహం తెలియని వ్యక్తికి తాను తలకొరువు పెట్టనని గొడవకు దిగింది. తల్లి కూతురు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఎంజీఎం సిబ్బంది మాత్రం ఇది బాధిత కుటుంబ సభ్యుల పొరపాటే అంటున్నారు. చూస్తున్నాం. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఒకరి డెడ్ బాడీ అప్పగించబోయి మరొకరి మృతదేహం అప్పగించారు. మైలారానికి చెందిన కుమారస్వామి అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఆయన మృతదేహానికి బదులు మరొకరి డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు ఎంజీఎం సిబ్బంది. అయితే అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో తండ్రి కుమారస్వామి మృతదేహం కాదని కూతురు గుర్తించింది. ముక్కుమొహం తెలియని వ్యక్తికి తాను తలకొరువు పెట్టనని గొడవకు దిగింది. తల్లి కూతురు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఎంజీఎం సిబ్బంది మాత్రం ఇది బాధిత కుటుంబ సభ్యుల పొరపాటే అంటున్నారు. మాకు ఎంజిఎం లో శవాన్ని ఈ ఎంజిఎం డాక్టర్లు గాని వీళ్ళు గాని ప్రొఫెసర్లు గాని ఎలా ఉల్టగా పంపించడానికి దాన్ని మరి మేము ఏం చేయాలి? గుర్తించింది, వాళ్ళ భార్య గుర్తించింది, బిడ్డ గుర్తించింది, ఈ అంపుడు గుర్తించింది, ఈ అప్పుడు గుర్తించారు, మన వాళ్ళతో సహా అందరు గుర్తించారు. ఇక్కడ ఒకటి ఎట్లా పచ్చ ఉంటది, వాడికి ఆల్రెడీగా ఎర్రగా ఎంటికలు ఉంటాయి. ఇది నేను డైరెక్ట్ ఈ కాదు లెఫ్ట్ రైట్ ఫస్ట్ నుంచి లో మా శవాన్ని మా ఈఎంపుని శవాన్ని పంపలే, వేరే శవాన్ని పంపిండ్రు. మాకు స్త్రీ అనే అక్షరం మనకి ఇటు చేయకో అటు చేయకో ఉంటది. లెఫ్ట్ ఉండొచ్చు రైట్ ఉండొచ్చు, కానీ వాడికి ఒక పచ్చ బొట్ట అనే ఉంటుంది, మాకు గుర్తింపు ఉంటుంది. వారికి ఎంటికలు ఎర్రగా ఉంటాయి, వారికి బట్టతలకాయ కాదు, అది మంచిగా ఉంటది. నేను రెడ్లవాడ, నేను గోక కుమారస్వామికి ఈ అంపుణ్ణి, వాళ్ళ బిడ్డ వాళ్ళ మామను. చనిపోయింది అనేది తెలియదు. తొర్రూరులో వీక్నెస్ గా ఉంటే పోలీసు వాళ్ళు, తొర్రూరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆయన ఏదో రోడ్డు మీద పడి ఉంటే ఇది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో ఒకరి డెడ్ బాడీ అప్పగించబోయి మరొకరి మృతదేహాన్ని అప్పగించారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. శేఖర్, అసలు ఇంతటి పొరపాటు ఎలా జరిగింది? జనరల్ గా ఇలాంటి అప్పగింత కార్యక్రమంలో అంటే శవాన్ని తీసుకునే సమయంలో కుటుంబ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించే కదా తీసుకుంటారు. అసలు ఈ తప్పిదం ఎవరి నుంచి జరిగింది? అయితే రమణ, ఏదైతే ఎంజిఎం హాస్పిటల్లో రాయపాడ్ మండలం చెందిన కుమారస్వామి అనే వ్యక్తి మృతి చెందడంతో తన మృతదేహాన్ని ఎంజిఎం లో భద్రపరచడం జరిగింది. తను కుమారస్వామి భిక్షాటన చేస్తూ తను మృతి చెందాడు. తన కుటుంబ సభ్యులకి సమాచారం అందించిన పోలీసులు ఎంజిఎం లో భద్రపరిచిన మృతదేహాన్ని తీసుకెళ్ళడానికి తన భార్య రావడం జరిగింది. తన భార్య రావడంతో దాంట్లో మృతదేహాన్ని ఎంజిఎం సిబ్బంది అప్పచెప్పడం జరిగింది. బంధువులు చూసిన తర్వాత వాళ్ళు మృతదేహాన్ని తీసుకెళ్లారు అని చెప్తున్నారు. అయితే దాన సంస్కారాలు తీసుకెళ్లిన తర్వాత అక్కడ దాన సంస్కారం చేస్తున్న క్రమంలో ఎవరైతే మృతుడి కూతురు స్వప్న గుర్తించి ఇది మా తండ్రి మృతదేహం కాదు, ఇది మా తండ్రికి సంబంధించిన పచ్చబొట్టు చేతిపై ఉంటుంది, ఆ పచ్చబొట్టు లేదు కాబట్టి ఇది మా తండ్రి మృతదేహం కాదు, ఇది వేరే వారి మృతదేహం అని ఆమె గుర్తుపెట్టి చెప్పడంతో ఒక్కసారిగా కంగు తిన్న మృతుడి బంధువులను కూడా కన్ఫర్మ్ చేసుకుంటే అది కుమారస్వామి మృతదేహం కాకపోవడంతో వెంటనే ఎంజిఎంకి వారు వెళ్ళడం జరిగింది. డెడ్ బాడీని ఎంజిఎం అధికారులకు అప్పచెప్పేసి పోలీసులు కూడా దాని విషయంలో కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఒక పక్క అయితే ఎంజిఎం సిబ్బంది నిర్లక్ష్యమైంది. ఏదైతే కుమారస్వామి మృతదేహం ఇదే అని వాళ్ళు చెప్పడంతో మేము తీసుకువెళ్ళాము,
కానీ ఇది మొత్తం ఎంజం, ఎందుకంటే ఎంజంలో సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికే పలు కథనాలు వచ్చాయి. అక్కడ మృతదేహాలకు సరైన ఫ్రీజర్స్ కూడా లేవు, ఆ ఫ్రీజర్స్ కూడా పనిచేయకపోవడంతో మృతదేహాలు కుళ్ళిపోతున్నాయి. అదే విషయంలో కొంచెం మృతదేహం నుంచి వాసన వస్తున్న సమయంలో సరిగ్గా గుర్తించకుండా వారు ఇదే కుమారస్వామి డెడ్ బాడీ అంటే మేము తీసుకువెళ్ళినాము. ఎవరైతే ఈ మన ఎంజం లో ఉన్న మార్చురీలో పనిచేస్తున్న సిబ్బంది నిర్లక్ష్యంతో జరిగిందని ఇటు మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. కానీ ఇటు ఎంజం సిబ్బంది మాత్రం లేదు, వాళ్ళు గుర్తుపట్టి ఇదే మా మృతదేహం అంటే మేము ఇచ్చాము, ఇది మృతుడి బంధువులు చేసిన తప్పిదమని వారు చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఆ మృతదేహాన్ని ఎంజం కి హ్యాండ్ ఓవర్ చేసి వారు కుమారస్వామి మృతదేహాన్ని తీసుకెళ్లడం జరిగింది. ఒక్కసారిగా ఈ ఎంజం సిబ్బంది నిర్లక్ష్యంతో ఇది మొత్తం చర్చనీయాంశమైంది. రమణ. ఓకే శేఖర్, థ్యాంక్ యూ.